సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎవన్ ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి లివరేజ్ అనమాట. సో ఈ లివరేజ్ గురించి చాలా మందికి ఈజీ టాపికే కదా అని చెప్పి పెద్దగా ఫోకస్ చేయరు. కానీ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కానీ తెలియకపోతే సీరియస్గా చెప్తున్నాను, మీ అకౌంట్స్ అనేవి బ్లూన్ అయిపోతాయి. ఈ లివరేజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసుకోకపోతే మీ అకౌంట్స్ అనేవి చాలా అంటే చాలా ఈజీగా బ్లూన్ అవుట్ అయిపోతాయి. సో ఈ వీడియో చూడండి. సో ఈ వీడియోలో మనం ఏం కవర్ చేస్తామంటే లివరేజ్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని అల్టిమేట్గా మన అకౌంట్కి సేఫ్గా ఏ లివరేజ్ అవసరమో అది ఎలా పెట్టుకోవాలి, ఈ 3 టాపిక్స్ మీద అయితే వీడియో అయితే కవర్ చేస్తాం అనమాట. సో చాలామంది అడుగుతున్నారు ఈ వీడియో ఎందుకు లేట్ అయిందని. సో చిన్న రికార్డింగ్ ఇష్యూ వచ్చి ఇదైతే లేట్ అయిందనమాట. సో మ్యాక్సిమం నేను త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళే ముందు, సో ఈ సిరీస్ ఎలానే కంటిన్యూ అవ్వాలంటే చాలా మంచిగా లైక్స్ అండ్ షేర్ చేస్తున్నారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మనకి ఎలాంటి లేటు లేకుండా వీడియోలోకే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లివరేజ్. అసలు లివరేజ్ అంటే ఏంటి? లివరేజ్ అంటే మనకి బ్రోకరు ఇచ్చే ఎక్స్ట్రా క్యాపిటల్ అనమాట. బ్రోకర్ మన దగ్గర ఉన్నది కాక అతను బ్రోకర్ వేరేగా మనకి ఇచ్చే క్యాపిటల్ని మనం లివరేజ్ అంటాం అనమాట. ట్రేడ్ చేసుకోవడానికి ఎక్కువ ట్రేడ్స్, పెద్ద ట్రేడ్స్ ప్లేస్ చేయడానికి బ్రోకర్ అనేది మనకి ఎక్స్ట్రా క్యాపిటల్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర $100 ఉన్నాయి. బ్రోకరు 1:500 లివరేజ్ ఇచ్చాడు అనుకోండి. అంటే 100 × 500 మల్టిపుల్ చేయండి, 500 టైమ్స్ ఎక్కువ ఇస్తున్నాడు. ఓకే, ఈ 1 ప్లేస్లో మీ బ్యాలెన్స్ పెట్టుకోవాలి, ఇంటూ 500 చేయాలి. అప్పుడు ఎంత అంటే మీకు $50,000 అనేది బ్రోకర్ అనేది ఇస్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక స్టాక్ ఉందనుకోండి, స్టాక్ వాల్యూ ఒక $30,000 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, $30,000 అనుకోండి. సో మీ దగ్గర యూజువల్గా $100 ఉంది. బట్ ఇప్పుడు ఈ లివరేజ్ తీసుకోవడం వల్ల మీరు $30,000 ఉన్న స్టాక్ని అయితే మీరు బై చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో నాకు నా సిచ్యువేషన్లో ఏంటంటే, నేను ఒకసారి హ్యూజ్ లాస్ అయ్యాను అనమాట. ఆ లాస్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేసిస్ మీద చూసుకుంటే $50,000 నా అకౌంట్లో అనేది ఉంది. సో నేనేం చేశాను, సరే $50,000 ఉంది కదా, నేను వన్ లాట్ సైజ్ ఎగ్జిక్యూట్ అయిపోయా. యూజువల్గా $100తో 0.1 పెట్టడమే చాలా రిస్కీ. అలాంటిది నేను ఈ $100 ఇంత ఉంది కదా, నాకు చూసేసరికి ఇంత ఉంది కదా అని చెప్పి నేను ఏం చేశాను, 1 లాట్ సైజ్తో ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, 1 లాట్ సైజ్తో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి మనకు పాజిటివ్గా వెళ్ళింది అనుకోండి, $10 ఒక పిప్ మూవ్ అయితే చాలు, $10 వస్తుంది. ఓకే, అలాంటిది $50 పిప్స్ మూవ్ అయితే నాకు $500 వచ్చేసిద్ది. ఇంకేముంది, నా ఇంటూ ఈజీగా 5 టైమ్స్ అయిపోతుంది, 5 రెట్లు పెరిగిపోతుంది నా బ్యాలెన్స్ అని చెప్పి నేనైతే 1 లాట్ సైజ్ పెట్టేశాను. సో 1 లాట్ సైజ్ పెట్టడం వల్ల ఏమైంది, సో 1 లాట్ సైజ్ పెట్టి 25 పిప్స్ టేక్ ప్రాఫిట్ పెట్టాను, 25 పిప్స్ స్టాప్ లాస్ పెట్టాను. ఇనీషియల్గా నా వైపుగానే వెళ్ళింది. ఓకే, నాకు అమౌంట్ కనిపించింది, బాగానే ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే 25 పిప్స్ స్టాప్ లాస్ అంటే $250 స్టాప్ లాస్, $250 టేక్ ప్రాఫిట్. 1 లాట్ సైజ్ కదా పెట్టింది నేను. సో ఇనీషియల్గా బాగానే వెళ్ళింది. దాని తర్వాత ఏమైంది, నాకు ఎగెనెస్ట్గా ఇక్కడికి వచ్చింది మార్కెట్. వచ్చేసరికి ఏమైంది, 10 పిప్స్ ఎప్పుడైతే నాకు ఎగెనెస్ట్గా మూవ్ అయిందో నా అకౌంట్ బ్లూన్ అయిపోయింది. అంటే అకౌంట్ కంప్లీట్‌గా జీరో అయిపోయి ట్రేడ్ క్లోజ్ అయిపోయింది. సో నేను సడెన్‌గా చూసి షాక్ అయ్యా. ఏంటిది నాకు $250 కదా స్టాప్ లాస్ పెట్టింది. నా అకౌంట్‌లో $50,000 ఉంది కదా, ఎందుకు నా అకౌంట్ క్లోజ్ అయిపోయింది నాకు అర్థం కాల. ఓకే, సో ఈ కంప్లీట్‌గా నా అకౌంట్ క్లోజ్ చేసాడు. నా $100 కూడా కంప్లీట్‌గా అయిపోయిందనమాట. సో అప్పుడు ఎందుకు ఇలా జరిగిందని రిసర్చ్ చేస్తే వచ్చింది మార్జిన్ కాల్ అంటారు. సో మార్జిన్ అంటే ఏంటి, మార్జిన్ అంటే బ్రోకరు మీరు 1:500తో మీ ట్రేడ్ని 1 లాట్ సైజ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే వాడు కొంత సేఫ్టీ డిపాజిట్ చేయమంటాడు. మీ అకౌంట్లో ఇన్ని డాలర్స్ ఉంటేనే నేను ఈ ట్రేడ్ అనేది 1 లాట్తో ఎగ్జిక్యూట్ చేస్తా అంటాడు. సో ఆ మార్జిన్నే మనం ఈ $100 ఉంచండి, అదే మార్జిన్ అనమాట. దీన్నే సెక్యూరిటీ డిపాజిట్ అంటారంట. బ్రోకరు సెక్యూరిటీగా మీరు $100 పెట్టండి, మీకు లివరేజ్ ఇస్తాను, ఇంత లాట్ సైజ్ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్తాడు. వాడు సేఫ్గా ఉండడానికి పెట్టే మనీ. సో నాకు ఇక్కడ ఈ కేసులో ఏమైంది, సో మీరు ఇక్కడ 100 ఎప్పుడైతే చూసారో ఇక్కడ 1 లాట్ సైజ్ ఎంటర్ అయ్యాను కదా. సో 1 లాట్ సైజ్ ఎంటర్ అయ్యి 10 పిప్స్ ఎప్పుడైతే మూవ్ అయిందో నాకు $100 లాస్ వచ్చిందనమాట. $100 లాస్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ట్రేడ్ క్లోజ్ చేశాడు. ఇక్కడ బ్రోకర్కి ఎలాంటి లాస్ ఉండదు. వాడు $50,000 ఇస్తున్నాడు కదా, వాడికి చాలా లాస్ కదా అనుకుంటారేమో, వాడికి ఎలాంటి లాస్ ఉండదు. ఇక్కడ $100 వచ్చేసరికి ఎప్పుడైతే నా దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఎప్పుడైతే రీచ్ అయిందో ఆటోమేటిక్గా ట్రేడ్ క్లోజ్ చేశాడు. ఇంకా అంతకంటే ట్రేడ్ రన్ అవుతుంది. వాడు ఓన్ మనీ ఎప్పుడు పెట్టుకోడు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు మనీ ఎర్న్ చేసేటప్పుడు మాత్రం 1 లాట్ చేస్తే ఎంతైనా ఎర్న్ చేసుకోవచ్చు. లాస్ అయ్యేటప్పుడు మాత్రం మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ కంటే ఎక్కువ లాస్ అవ్వకూడదు. లాస్ అయ్యారా ట్రేడ్ ఆటోమేటిక్గా క్లోజ్ చేసేస్తాడు. మార్జిన్ కాల్ అంటారు. మార్జిన్ కాల్ అంటే మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ సరిపోవట్లేదు, $100 ఆల్రెడీ ఇక్కడ $100 సరిపోయింది, మీకు ఇంకా ట్రేడ్ కంటిన్యూ అవ్వాలంటే మీరు ఇంకా అమౌంట్ డిపాజిట్ చేయండి అని చెప్తారనమాట. సో ఇక్కడ బ్రోకర్కి ఎలాంటి లాస్ ఉండదు. జస్ట్ మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఉన్నంత వరకు వాడు పొజిషన్ హోల్డ్ చేస్తాడు. దాని తర్వాత ట్రేడ్ అనేది క్లోజ్ చేసేస్తాడు. వాడికి ఎలాంటి లాస్ ఉండదు, వాడు ఎక్స్ట్రా మనీ పెట్టుకోడు.
ఓకే. సో, ఇది మనకి ఎక్కువ లాట్ సైజ్ ట్రేడ్ చేసుకోవడానికి ఇస్తున్నాడు కదా అని మీరు ఎక్కువ పెట్టేసారా, ఇలా మీరనేది లాస్ అయిపోతారనమాట. సో, రైట్ అర్థమైంది కదా! సో, నెక్స్ట్. సో, అందుకే ఇండియాలో కూడా ఈ లివరేజ్ అనేది రిస్ట్రిక్ట్ చేశారు. ఎందుకు రిస్ట్రిక్ట్ చేశారు? ఎందుకంటే రిటైల్ ట్రేడర్స్ చిన్న చిన్న ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది దీనిలోకొచ్చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ మంది వచ్చి లాస్ అయిపోతున్నారు పెద్ద పెద్ద లాట్ సైజులు పెట్టి. సో, ఇలా జరగకూడదు. చిన్న ట్రేడర్స్ గాని, రిటైల్ ట్రేడర్స్ గాని లాస్ అవ్వకూడదని ఇది తీసేశారనమాట. ఈ లివరేజ్ కాన్సెప్ట్ అనేది. ఓకే. సో, మార్జిన్ అంటే అర్థమైంది కదా! సో, తర్వాత సరే బ్రో ఇలా ఇప్పుడు మనకి లివరేజ్ ఇస్తున్నారు సరే వాడికేంటి ప్రాఫిట్? బ్రోకర్‌కేంటి లాభం మనకిచ్చినందువల్ల? ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ లాట్ సైజ్ అని ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ లాట్ సైజ్ ట్రేడ్ చేయడం వల్ల ఏముంది? హయ్యర్ కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి 1 లాట్ సైజ్ ఓపెన్ చేస్తే $7 కమిషన్. 2 లాట్ సైజ్ ఓపెన్ చేస్తే $14 కమిషన్. 3 లాట్ సైజ్ ఓపెన్ చేస్తే $28 కమిషన్. సారీ $21 కమిషన్. ఇలా మీరు ఎక్కువ లాట్ సైజ్ ఓపెన్ చేయడం వల్ల వాడికి ఎక్కువ కమిషన్ వెళ్తుంది కదా! సో, బెనిఫిటే కదా! సో, ఇప్పుడేమైంది ప్రీవియస్‌గా నాది $100 బ్యాలెన్స్ ఉంది. $100 బ్యాలెన్స్ ఉన్నప్పుడు ట్రేడ్ ఓపెన్ చేసినప్పుడు నేను 1 లాట్ ఓపెన్ చేశానంటే $7 కమిషన్ తీసుకుంటాడు. తీసుకున్నాక రిమైనింగ్ ఎంత ఉంటది? $93. ఎప్పుడైతే $93 అని నెగెటివ్‌లోకి వచ్చిందో అంటే 9.3 పిప్స్ ఎప్పుడైతే నెగెటివ్‌లోకి వచ్చిందో ఆటోమేటిక్‌గా ఇది కూడా క్లోజ్ చేసేస్తాడనమాట. సో, దాని తర్వాత ఇంకోటొచ్చేసి ఎక్కువ మంది పీపుల్‌ని లాగడానికనమాట. సో, అందరూ ఎక్కువ మంది డబ్బులు పెట్టుకొని ట్రేడ్ చేయలేరు కదా! సో, ఇలా లివరేజ్ ఇచ్చి ఏంటంటే ఎక్కువ మంది జనాల్లాగే చిన్న చిన్న ట్రేడర్స్‌ని ట్రేడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సరే మీరు అడగొచ్చు. నాకు లివరేజే వద్దు. నాకు ఈ ప్రాబ్లమ్ అంతా ఎందుకు? నా దగ్గర $500 ఉన్నాయి. అందులో పర్ ట్రేడ్ ఒక $50 పెట్టుకొని ట్రేడ్ చేసేస్తాను. అసలు నేను లివరేజే తీసుకోనంటారా? నో. అసలు మీ ట్రేడే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు అంటే మనకి ఎక్కడ వచ్చిందంటే యూనిట్స్. మీకు యూనిట్స్ ఐడియా ఉంది కదా! ప్రీవియస్ వీడియోలో చెప్పాను. లాట్స్ అండ్ పిప్స్‌లో యూనిట్స్ అంటే ఒక లాట్ అంటే 1,00,000 యూనిట్స్. 0.1 అంటే 10,000 యూనిట్స్. 0.01 అంటే 1,000 యూనిట్స్. యూనిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ అనుకోండి. 1,00,000 షేర్స్ కొనే బై చేయండి అని చెప్పినా ఒకటే. 1 లాట్ సైజ్ అని చెప్పినా ఒకటే. సో, ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు మీకు ఇండివిడ్యువల్‌గా 1 యూనిట్, 2 యూనిట్, 3 యూనిట్స్ అలా ఇవ్వరనమాట. వీళ్ళు ఒక బ్యాగ్ లాగా 0.1 అంటే మినిమమ్ 1000 యూనిట్స్ అనమాట. మినిమమ్ 1000 యూనిట్స్ మీరు కొనాలి. అంతకంటే తక్కువ కొనడానికి 0.1 అంటే 10,000 మీరు మినిమమ్ 10,000 యూనిట్స్ కొనాలి. అంతకంటే తక్కువ కొనడానికి ఉండదు. సో, నౌ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ సరే నాకు వద్దు. నా దగ్గర ఉన్న వాటితో నేను ట్రేడ్ చేసేస్తాను అనుకున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ మినిమమ్ 0.1 లాట్ సైజ్ అయితే పెడతారు కదా! 0.1 ఎందుకంటే మరి 0.01, 0.02 మనకేం మనీ కనబడవు అందులో. 0.1 లాట్ సైజ్ పెట్టాలంటే మీ దగ్గర ఎన్ని యూనిట్స్ ఉండాలి? 10,000 యూనిట్స్ ఉండాలనమాట. 10,000 యూనిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్‌డి క్యాడ్ ఉంది. యూఎస్‌డి క్యాడ్‌ని బై చేశారనుకోండి. 0.1 లాట్ సైజ్ పెట్టారనుకోండి. 10,000 యూనిట్స్ కావాలంటే $10,000 మీ దగ్గర ఉండాలి. మీ అకౌంట్ ఉందా $10,000? ఉండదు కదా! సో, డెఫినైట్‌లీ లివరేజ్ తీసుకోవాల్సిందే. $10,000 మీ అకౌంట్‌లో ఉండి మీరు ఒక ట్రేడ్ ఓపెన్ చేయాలంటే $10,000తో చేయగలరా? చేయలేరు కదా! అంత అమౌంట్ మన దగ్గర ఉండవు. సో, రైట్. సో, ఇలా మీరు యూనిట్స్ అనేది డాలర్స్‌లో కన్వర్ట్ చేస్తే మీకు వస్తదనమాట. సో, మీరు లివరేజ్ లేకుండా ట్రేడ్ చేయలేరు. సో, మీరు ఇప్పుడు రైట్. సో, బ్రో ఇంతెందుకు మాకు సేఫ్‌గా ఎలా ట్రేడ్ చేయాలి? మేము ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలో చెప్పు. మరి ఎక్కువ పెట్టినా రాంగే అంటున్నావు. తక్కువ అసలు లేకుండా చేస్తే మాకు వర్కౌట్ అవ్వదంటున్నావు. పర్ఫెక్ట్ ఎలా పెట్టుకోవాలి? రైట్. మంచి క్వెషన్. ఇప్పుడు దాని మీదకెళ్దాం. సో, దీనివల్ల ఇంకో నెగెటివ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ లివరేజ్ పెట్టేశారనుకోండి. ఎక్కువ లివరేజ్ పెట్టడం వల్ల ఏమవుద్దంటే కొన్నిసార్లు మీరు 0.1 పెట్టుకోకుండా పొరపాటున 1 లాట్ సైజ్ అని పడిపోద్ది నాకులాగా. ఇప్పుడు ప్రీవియస్‌గా 1 లాట్ అని పడిపోయింది చూడండి. 1 లాట్ పడడం వల్ల ఏమైంది? నేను హ్యూజ్ లాస్ అయిపోయాననమాట. నా అకౌంట్ బ్యాలెన్స్ అంతా వెళ్ళిపోయింది. ఓకే. కొన్నిసార్లు అనుకోకుండా పెట్టినా కూడా మీరు లాస్ అవుతారు. సో, దాని తర్వాత రైట్. ఇప్పుడు కాలిక్యులేషన్ స్టేజ్‌లోకి వచ్చేద్దాం. కాలిక్యులేషన్ స్టేజ్ అంటే ఇదేదో పెద్ద కన్‌ఫ్యూజన్‌గా ఉంటదనుకోకండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటది. నేను మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తా. ఓకే. అది ఎంత టఫ్‌గా ఉన్నా సరే మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తా. రైట్. సో, మీరు చూస్తే తెలుగులో ఇంత ఇన్ డెప్త్‌గా ఎక్కడా చెప్పలేదండి. సో, జాగ్రత్తగా వినండి. ఎగ్జాంపుల్ మీ దగ్గర $100 బ్యాలెన్స్ అయితే ఉంది. లెట్స్ సే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. $100 బ్యాలెన్స్ ఉంది. బ్రోకర్ మీకు 1:100 లివరేజ్ అని అన్నాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ఎన్ఎస్ లాంటి కంపెనీని చూస్తే 1:100 ఇస్తున్నాయి. 1:200, 1:300 అలా అప్ టు 1:2000, 1:అన్‌లిమిటెడ్ కూడా పెట్టుకోవచ్చు మీరు. 1:అన్‌లిమిటెడ్ లివరేజ్ కూడా పెట్టుకోవచ్చు. రైట్. ఇలా అయితే మీకు ఆప్షన్స్ ఇస్తున్నాయి. మీరు ఎలా చేంజ్ చేయాలనేది ఒకసారి యూట్యూబ్‌లో ఎక్కడైనా చూడండి మీకు అర్థమవుద్ది. సో, రైట్. మీ బ్యాలెన్స్ వచ్చేసి $100 లివరేజ్ 1:100 ఏం టెన్షన్ పడద్దు ఏంటిది అంతా అని ఈజీగా అర్థమైంది. నౌ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. యూనిట్స్ అనేవి ఇక్కడ పెడుతున్నాను. మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉండకి కాలిక్యులేట్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉండడానికి యూనిట్స్ అనేవి ఇక్కడ పెడుతున్నాననమాట. 1 లాట్ అంటే 1,00,000 యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ట్రేడ్ ప్లేస్ చేశాను బ్రో. దానికి ఎంత లివరేజ్ అప్లై అయిందనేది ఎలా తెలుసుకోవాలి?
ఇప్పుడు మీరు ట్రేడ్ ప్లేస్ చేశారు. ఎంత లెవరేజ్ అప్లై అయిందని అలా తీసుకోవాలి. అప్పుడు మీరేం చేయాలంటే యూనిట్స్ బై మార్జిన్. ఓకే. యూనిట్స్ బై మార్జిన్. యూనిట్స్ ఎలా వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 లాట్ సైజ్ ఉందనుకోండి. 1 లాట్ సైజ్ అంటే 1,00,000 యూనిట్స్. 0.1 అంటే 10,000 యూనిట్స్. 0.01 అంటే 1,000 యూనిట్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు ఎంత లాట్ సైజ్ పెట్టారని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 యూనిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 0.1 లాట్ సైజ్ పెట్టారనుకుందాం. అంటే 0.1 లాట్ సైజ్ అంటే ఎంత 10,000 యూనిట్స్. 10,000 యూనిట్స్‌ని మీ మార్జిన్ ఎంత? మార్జిన్ అంటే మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ $100. $100 బ్యాలెన్స్ పెట్టారు. 10,000 యూనిట్స్ పెట్టారు. బై చేయండి ఇప్పుడు. 10,000తో 100 బై చేస్తే 2 zeros అయిపోతే ఇంకెంత మిగిలింది? 100 అంతే కదా! 100 మిగిలింది. అంటే మీ లెవరేజ్ వచ్చేసి 1:100 అప్లై అయింది ఈ ట్రేడ్‌కి. 1:100 అనేది మీకు డిఫాల్ట్‌గా అప్లై అయిందనేది. ఓకే. రైట్. మీకు లెవరేజ్ అనేది ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది ఓకే బ్రో. మరి మార్జిన్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? మార్జిన్ అంటే నువ్వు చెప్పావు కదా! ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీ దగ్గర బ్రోకర్ మినిమమ్ సెక్యూరిటీ డిపాజిట్ పెట్టుకుంటాడు కదా! ఆ మినిమమ్ బ్యాలెన్స్ ఎంత అని ఎలా తెలుసుకోవాలి? అంటే ఇది కూడా సింపుల్ ఏమీ లేదు. యూనిట్స్ బై లెవరేజ్ అనమాట. దీనికి ముందు యూనిట్స్ బై మార్జిన్ చేసాం. ఇప్పుడు యూనిట్స్ బై లెవరేజ్. సేమ్ ఇప్పుడు 0.1 తీసుకుందాం. ఒక డిఫరెంట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 0.2 లాట్ సైజ్ పెట్టారు. అంటే ఎంత? 0.1 అంటే 10,000. 0.2 అంటే డబుల్ కదా! 2,000 కదా! సో 2,000 యూనిట్స్. 0.2ని కన్వర్ట్ చేయండి యూనిట్స్‌లోకి. లాట్ సైజ్‌ని కన్వర్ట్ చేస్తే 20,000 యూనిట్స్. లెవరేజ్ ఎంత మీకు ఇచ్చింది? 1:100. రైట్. 1:100 కదా! సో 1:100. సో 100 ప్లేస్ చేయండి. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. సో లాస్ట్ 2 డిజిట్స్ అయితే క్యాన్సిల్ చేశాను. ఎంత ఉంది? 200 ఉంది. అంటే మీకు మినిమమ్ మీ అకౌంట్‌లో $200 ఉండాలి. మీరు 0.2 లాట్ సైజ్ ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు 1:100తో 0.2 లాట్ సైజ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మీ అకౌంట్‌లో మార్జిన్ ఎంత ఉండాలి? మినిమమ్ $200 ఉంటే గానీ 0.2 లాట్ సైజ్ అనేది మీరు ప్లేస్ చేయలేరు. ఓకే. సో రైట్. సో అది ఓకే. రైట్. సో ఓకే బ్రో. ఇప్పుడు నా దగ్గర బ్యాలెన్స్ ఉంది. లెవరేజ్ ఉంది. మాక్సిమం ఎంత లాట్ సైజ్ పెట్టుకోవాలి ఎలా తెలుసుకోవాలి? నేను మాక్సిమం వరకు ఎంత లాట్ సైజ్ పెట్టుకోవచ్చు అనేది సింపుల్ అనమాట. ఇప్పుడు దీనికి ఏం లేదు. మీరు ఏం చేయాలి? బ్యాలెన్స్ ఇంటూ లెవరేజ్. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది? 100. లెవరేజ్ ఎంత ఉంది? 100. బ్యాలెన్స్ ఇంటూ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇంటూ చేసి కన్వర్ట్ చేయాలన్నమాట యూనిట్స్ టు లాట్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ $100 ఉందనుకుందాం. మీ లెవరేజ్ $300 1:300 ఇచ్చారనుకుందాం. 1:300 అంటే 300 టైమ్స్ మల్టిపుల్ చేయండి. ఎంత వచ్చింది? 30,000 వచ్చిందన్నమాట. 100 ఇంటూ 300 30,000 కదా! సో 30,000 వచ్చింది. ఈ 30,000 అనేవి యూనిట్స్ అనమాట. లాట్ సైజ్ కాదు. ఇవి యూనిట్స్ అనమాట. సో ఈ 30,000ని యూనిట్స్ లాట్ సైజ్‌లో కన్వర్ట్ చేస్తే 0.3 లాట్ సైజ్ అనమాట. ఎందుకని? మీకు చూడండి 0.1 అంటే 10,000 యూనిట్స్. అంటే 30,000 యూనిట్స్ అంటే త్రిబుల్ కదా! 0.3 లాట్ సైజ్. అంటే మాక్సిమం మీ దగ్గర ఉన్న $100 బ్యాలెన్స్‌తో 300 లెవరేజ్ ఇస్తే మీరు మాక్సిమం 0.3 లాట్ సైజ్ కంటే ఎక్కువ ఓపెన్ చేయలేరు. ఇలా అనేది మీరు లెవరేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఎలా? మార్జిన్ చేయాలంటే ఎలా? మ్యాక్స్ లాట్ సైజ్ నేను ఎంతవరకు పెట్టుకోవచ్చు నా దగ్గర ఉన్న లెవరేజ్‌తో అంటే ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి చూడండి అర్థం కాకపోతే. రైట్. బ్రో మాకిదంతా వద్దు బ్రో. మాకిదంతా అర్థం కావట్లేదు. మాకు ఈ తలనొప్పంతా వద్దు. మేము పర్ఫెక్ట్‌గా మా అకౌంట్ తగ్గ లాట్ సైజ్ ఎలా పెట్టుకోవాలి? లెవరేజ్ ఎలా పెట్టుకోవాలి? సింపుల్‌గా చెప్పే. మాకింత అర్థం కావట్లేదు. మేము ఇన్ని గుర్తుపెట్టుకోలేం గూడా. మాకేం కావాలి? జస్ట్ మాకు ఎంత లెవరేజ్ పెట్టుకుంటే మాకు సేఫు. నేను అంతకంటే రిస్క్ చేయకూడదు. నా అకౌంట్ సేఫ్‌గా ఉంటదంటే రైట్. ఎలాంటి వేస్ట్ లేకుండా టాపిక్‌కొచ్చేద్దాం. సో రైట్. ఫస్ట్ మీకు యావరేజ్‌గా ఎంత లాట్ సైజ్ పెడుతున్నారో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రేడ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక చిన్న అకౌంట్ ఉందనమాట. $100 అకౌంట్ ఉంది. సో దానిలో నేను మాక్సిమం నేనేంటంటే మోస్ట్‌లీ 0.1 నుండి 0.05 అంటే ఒక ట్రేడ్‌కి 0.1 పెడతాను. ఒక ట్రేడ్‌కి 0.2 పెడతాను. ఒక ట్రేడ్‌కి 0.3 పెడతాను. ఒక ట్రేడ్‌కి 0.5 పెడతాను. ఇప్పుడు 0.1-0.5 అయితే నేను మోస్ట్‌లీ ఈ రేంజ్‌లో ఉంటది. అలాగే మీరు కూడా ఏ రేంజ్ అంటే మీరు మాక్సిమం ఏ రేంజ్‌లో లాట్ సైజ్ పెడతారో తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకున్నాక మాక్సిమం ఇక్కడ ఎంత 0.5 అంతకంటే నేను ఎక్కువ వెళ్ళను. ఓకే. నాకు ఎందుకంటే $100 బ్యాలెన్స్ ఉంది. ఇది వెళ్ళడమే ఎక్కువ. సో అంతకంటే నేను ఎక్కువ వెళ్ళను. సో రైట్. సో ఇప్పుడు ఈ 0.5 అనేది మీరు కూడా మీ మ్యాక్స్ లాట్ సైజ్ తీసుకోండి. రైట్. ఇక్కడ నా 0.5 కదా! సో ఇప్పుడు నేను ఎంత లెవరేజ్ పెట్టుకోవాలో ఎలా తెలుస్తదంటే యూనిట్స్ బై బ్యాలెన్స్ అనమాట. రైట్. 0.5 అంటే ఎంత? 0.5 అంటే యూనిట్స్‌లో క్యాలిక్యులేట్ చేయండి. 0.5 అంటే 50,000 1 లాట్ సైజ్ అంటే 1,00,000 యూనిట్స్ కదా! 0.5 అంటే 50,000 యూనిట్స్ బై బ్యాలెన్స్ అనమాట. నా దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది? 100. రైట్. 100 బ్యాలెన్స్ ఉందనమాట. బై చేసేయండి. ఎంతొస్తుంది ఇప్పుడు? 500.
అంతే కదా! ఈ 2 జీరోస్‌ని కొట్టేసేయండి. ఈ 2 జీరోస్‌ని కొట్టేస్తే ఇంకెంత ఉంది? 500 ఉంది. సో, ఈ 500 ఉంది కదా! ఈ 500 అంటే 1:500 అంటే మీరు 0.5 లాట్స్‌తో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మీ దగ్గరున్న బ్యాలెన్స్‌తో 1:500 సరిపోద్ది. మీరు అంతకంటే ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. 1:500 కంటే ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సేఫ్‌గా ఎందుకైనా మంచిది 1:600 దాని పైన వాల్యూ ఎంత ఉంటే అంత పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సడెన్‌గా మీకేమైనా ఒక్కొక్కసారి 0.6 ఓపెన్ చేయాల్సొస్తది సడెన్‌గా. రిక్వైర్మెంట్ 0.7 ఓపెన్ చేయాల్సొస్తది. అలాంటి టైంలో మిమ్మల్ని సేవ్ చేద్దనమాట. మీకు రిక్వైర్మెంట్ వచ్చిన దానికంటే మీరు చూసుకోండి లెవరేజ్ యూనిట్స్ బై బ్యాలెన్స్ అనమాట. వచ్చిందే మీ లెవరేజ్ అనమాట 1:500. సో, వచ్చిన దానికంటే ఒకటి ఎక్కువ పెట్టుకోండి మీరిచ్చిన దానిలో. 1:500 ఉంటే 1:600 పెట్టుకోండి సేఫ్‌గా. ఈవెన్ మీరు కొంచెం ఎక్స్‌ట్రా ఓపెన్ చేయాలన్నా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. రైట్? మీకు అర్థమైంది కదా! సో, ఇలా పెట్టుకున్నారు అంటే మీరు ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా మీరు 1 లాట్ సైజ్ పెట్టినా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకని? మీ లెవరేజ్ అనేది చాలా తక్కువ 1:500 మీ దగ్గరున్న బ్యాలెన్స్‌తో అది 1 లాట్ అనేది ఓపెన్ అవ్వదు. సో, మీరప్పుడు సేఫ్‌గా ఉంటారు. పొరపాటున ఓపెన్ అయినా కూడా మీరు ఓవర్ ట్రేడింగ్ చేయడం కూడా అలాంటివి ఏమీ జరగవు. రైట్? సో, అర్థమైంది కదా! మీరు ఇలా అయితే మీరు సింపుల్‌గా మీ మాక్సిమం ఎంత లెవరేజ్ పెట్టుకోవచ్చు అనే సేఫ్‌గా అనేది అర్థమైంది కదా! సో, ఇంత ఇన్ డెప్త్‌గా అయితే ఎవరు చెప్పలేదండి తెలుగులో. సో, ఇంత కరెక్ట్‌గా సో, మీకు ఈ వీడియో డెఫినెట్‌లీ హెల్ప్ అయిందనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.